బ్యాక్ టు హార్టీ స్మైల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్స్ వస్తాయి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒమాన్కి వచ్చాక మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ నాకు ఏంటంటే అక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది, గ్రాసరీస్ మీకు కావాల్సిన థింగ్స్ అలా కొనుక్కున్నప్పుడు ఎంత కాస్ట్ ఉంటాయి, మీకు ఇండియాలో లాగానే ఉంటాయా లేదా ఎక్కువ ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది, అట్లా చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇండియన్ స్టోర్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, దాంట్లో దొరికే గ్రాసరీస్ ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. జనరల్గా అయితే మనకి ప్రతి ఫారెన్ కంట్రీస్లో చాలామంది చదువుకోవడానికి జాబ్స్ చేయడానికి అలా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ ఇండియన్ బ్రాండ్స్ జనరల్గా దొరకవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి కంట్రీలో ఇండియన్ స్టోర్స్ ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ ఈరోజు ఇండియన్ స్టోర్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, ఇది వచ్చేసి మన మస్కట్లో ఉన్న ఇండియన్ స్టోర్. ఇది మరీ అంత పెద్దగా ఉండదు, మరీ అంత చిన్నగా ఉండదు, మీడియంగా ఉంటుంది. బట్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇండియన్ బ్రాండ్స్ దొరుకుతాయి. చాలా వరకు మస్కట్లో ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ లోకల్ బ్రాండ్స్ నచ్చకపోయినా లోకల్ థింగ్స్ ఏదైనా ఆయిల్, సమ్ గ్రాసరీస్, కిచెన్ ఐటమ్స్ అట్లా ఏం నచ్చకపోయినా కూడా ఈ ఇండియన్ స్టోర్కి వచ్చి ఇండియాలో నుంచి వచ్చిన గ్రాసరీస్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక థింగ్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. జండు బామ్ ఉంది కదా ఇక్కడ, ఇది వచ్చేసి మనకి ఇండియాలో నాకు తెలిసి ఒక 50-60 ఉంటుండొచ్చు. ఇక్కడైతే 550 పైసా ఉంది. అంటే 550 పైసా అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 100 రూపీస్, 107 రూపీస్ అవుతుంది. అట్లా ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన దానికి ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి టైగర్ బామ్, దీని ప్రైస్ కూడా ఇండియా కన్నా ఎక్కువే ఉంటుంది, 450 పైసా. అంటే మనకి 60 రూపీస్ పడుతుంది. సో ఇవి వచ్చేసి దేవుడికి సంబంధించిన థింగ్స్ అన్నమాట. ఇవి దేవుడిని పెట్టే మందిరాలు. ఇవి ఎక్కువగా ఈ ఇండియన్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి. కావాలనుకుంటే సపరేట్గా వీటికి షాప్స్ ఉంటాయి, కానీ జనరల్గా మనకి లోకల్లో ఉండే మాల్స్లో అయితే ఇవన్నీ ఉండవు. అక్కడ ఓన్లీ గ్రాసరీస్, మనకి డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అట్లా ఉంటాయి. కానీ దేవుడికి సంబంధించిన థింగ్స్ ఆల్మోస్ట్ ఇండియన్ స్టోర్లోనే ఉంటాయి. అండ్ ఈ మందిరం ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే ఇక్కడ 78 రియాల్స్ ఉంది. సో 78 రియాల్స్ అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 20,000 పడుతుంది. సో ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి మనకు చాలా కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే సపరేట్గా షాప్స్ ఉంటాయి, ఆ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో మనకు కావాల్సినట్టుగా ఇక్కడ థింగ్స్ని యూజ్ చేసి తయారు చేసుకుంటే మనకి తక్కువే పడుతుంది అంటారు. బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అలాగా. సో ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన థింగ్సే. ఇక్కడ ఎందుకు ఓన్లీ ఇండియన్ స్టోర్లోనే ఎందుకు ఉంటాయంటే ఇక్కడైతే జనరల్గా అందరూ ముస్లిం వాళ్ళే ఉంటారు, లోకల్ వాళ్ళు. అదర్ కంట్రీస్ వాళ్ళు మాత్రమే హిందూస్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకే ఇవన్నీ యూజ్ అవుతాయని వాళ్ళైతే ఇండియన్ స్టోర్కి వచ్చినప్పుడు అలాగే ఈ థింగ్స్ కూడా ఒకవేళ వాళ్ళకి అవసరమైతే తీసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఇండియన్ స్టోర్లో దేవుడికి సంబంధించిన థింగ్స్ సపరేట్గా ఒక సెక్షన్ పెట్టేశారు. చాలా ఉన్నాయి ఇవన్నీ. మనకి ఏ థింగ్ కావాలన్నా దేవుడికి సంబంధించినవి ఇక్కడ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఎనీ ఐటమ్ దొరుకుతుంది. సో చాలా వరకు ఇలా వచ్చి ఇక్కడ కొంటూ ఉంటారు వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ. అండ్ కాస్ట్ కూడా అలానే ఉంటాయి. ఇక్కడ ఇది గంధం బాటిల్, దీని కాస్ట్ 14 రూపీస్ ఉంది కదా ఇండియన్ కరెన్సీ అది. అండ్ దాని పక్కనే ఒమాన్ కరెన్సీ వచ్చేసి 250 పైసా ఉంది. అంటే మనకి 45 రూపీస్ పడుతుంది. సో 14 రూపీస్ది 45 రూపీస్కి కొంటున్నాం మనం ఇక్కడ, తప్పదు. అండ్ ఇవన్నీ అగరబత్తీలు, ఇవన్నీ కూడా ఇండియన్ బ్రాండ్సే. ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ బ్రాండ్సే ఉంటాయి ఇక్కడ. సేమ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ మీకు అగరబత్తిలో కాస్ట్ చూపిస్తాను ఒకటి. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇండియాలో 28 రూపీస్ ఉంది. అదే ఇక్కడైతే 600 పైసా ఉంది. సో 600 పైసా అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 120 రూపీస్ అన్నమాట. సో 28 రూపీస్కి మనం 120 రూపీస్కి కొంటున్నాం ఇక్కడ.
అండ్ ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి. ఆల్మోస్ట్ మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇది కప్పు. సో ఇది వచ్చేసి 700 పైసా, అంటే 140 రూపీస్. నాకు తెలిసి ఇండియాలో ఇంత ప్రైస్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అండ్ ఇవన్నీ దేవుడి ముందు వేసే క్లాత్స్, దేవుడి ఫొటోస్, అండ్ అగైన్ అగరబత్తులు. ఇది కూడా ఇండియన్ బ్రాండే. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంది. 50 గ్రామ్స్, అది 120 రూపీస్ ఉంది. సో 120 రూపీస్ది ఇక్కడ 4 రియాల్స్ ఉంది, అంటే మనకి 800 రూపీస్ అవుతుంది ఇండియన్ కరెన్సీలో. అంటే అవి 6 ప్యాక్స్ ఉన్నాయి, 6 ప్యాక్స్ కలిసి 800 రూపీస్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి కాపర్ గ్లాసెస్, కాపర్తో ఉండే థింగ్స్ అన్నమాట. అండ్ మనకి వంట రూమ్లో అండ్ దేవుడి రూమ్లో వాడుకునే థింగ్స్ ఉంటాయి కదా, ఇది గంట. ఇది వచ్చేసి 1.5 ఉంది, అంటే ఇక్కడ 300 రూపీస్ అన్నమాట ఇండియన్ కరెన్సీలో. సో ఇవన్నీ దీపాలు అండ్ హారతి ఇచ్చే థింగ్స్, ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ డబల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి. సో ఇదంతా దేవుడికి సంబంధించిన సెక్షన్. సో పూలదండలు, అగరబత్తులు అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మ్యాచ్ బాక్స్. ఇది వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది ఇండియాలో సెట్, ఇక్కడైతే 125 పైసా ఉంది, అంటే మనకి 45 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది గ్లిజరిన్, ఇది 32 రూపీస్ ఉంది ఇండియాలో ప్రైస్ అది. సో ఇక్కడైతే దీని ప్రైస్ వచ్చేసి 800 పైసా ఉంది, అంటే మనకి 140 రూపీస్ అనమాట. 32 రూపీస్ది ఇక్కడ 140 రూపీస్కి కొంటున్నాము. సో ఇవి వచ్చేసి గ్రాసరీస్, ఇవన్నీ కూడా ఇండియన్ బ్రాండ్సే. సో ఇట్లా ప్యాకెట్స్ ఉండి వాటిపైన ప్రైజెస్ ఉంటాయి. ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి పక్కా డబల్ రేట్స్ ఉంటాయి, డబల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి, నో డౌట్. సో ఎవరికైనా కావాలనుకుంటే, అలవాటు పడిపోతే వాళ్ళు తప్పక వచ్చి కొనుక్కుంటారు. ఇవి వచ్చేసి స్టిక్కర్స్ ఇండియాలో 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అలా ఉంటాయి. ఇక్కడైతే 800 పైసా ఉంది, అంటే ఆల్మోస్ట్ 150 రూపీస్ అనమాట. అండ్ ఇవి కూడా అన్నీ ఇండియా నుంచి వచ్చిన బ్రాండ్స్ మాత్రమే. ఇవి పేపర్ ప్లేట్స్, డిస్పోజల్ బాక్సెస్ అలా ఉన్నాయి. కానీ ఇక్కడ తక్కువ కాస్ట్ ఉన్నాయి అంటే లోకల్ బ్రాండ్స్లో చెప్తున్నాను నేను. తక్కువ కాస్ట్ ఉన్నాయి అంటే ఈ డిస్పోజల్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ చాలా చాలా తక్కువకు ఉంటుంది. మనకి ఇండియాలో అయితే ప్లాస్టిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు హియర్. అండ్ ఇవి వచ్చేసి స్పూన్స్, జ్యూసర్స్, ప్లేట్స్, అవన్నీ ఇవి కూడా ఇండియన్ బ్రాండ్సే. కాకపోతే జనరల్గా మనకి ఇండియన్ స్టోర్కి వచ్చినప్పుడు ఎక్కువగా ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము, ఎందుకంటే మనకి ఇండియన్ బ్రాండ్స్కి అలవాటైపోయి ఇక్కడ నచ్చక వచ్చి తప్పక కొనుక్కోవాలి కాబట్టి ఆల్మోస్ట్ ఫుడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇవన్నీ ఏంటంటే ఏ కంట్రీలో అయినా ఎక్కడైనా మనకి స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఏ కంట్రీ బ్రాండ్ అయినా దాని క్వాలిటీ అండ్ ప్రైస్ చూసి ఏ మాల్లో బెటర్గా ఉంటే ఆ మాల్లోకి వెళ్ళి అట్లా తీసుకుంటూ ఉంటారు. బట్ ఫుడ్ మాత్రం ఎస్పెషల్లీ ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటారు. ఎప్పుడూ నేను అంత ఎక్కువగా చెక్ చేయను, బట్ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఇది ఈరోజు తీసుకున్న గ్రాసరీస్ బిల్ పేపర్. సో యాక్చువల్లీ నేను షాప్లో కొన్ని ఐటమ్స్ చూపెట్టలేకపోయాను, అందుకని ఇప్పుడు ఇంటికి వచ్చాక మిగతా ఐటమ్స్ కూడా నేను ఇండియాలో ఐటమ్స్ ఇక్కడ ఎంత ప్రైస్ ఉన్నాయి అండ్ ఇండియన్ కరెన్సీలో దాని ప్రైస్ ఎంత అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మ్యాగీ మనకి ఇండియాలో ఇదైతే ఎంత ఉంది, 46 రూపీస్ ఉంది. 70 గ్రామ్స్ది 46 రూపీస్ ఉంది. బట్ ఇక్కడ దీని ప్రైస్
ఆల్మోస్ట్ 875 పైసా ఉంది. 875 పైసా అంటే ఇండియన్ కరెన్సీలో 160 రూపీస్. సో డబల్కి త్రిబుల్ ఉంది. చాలా కాస్ట్ ఉంటుంది మ్యాగీ ఇక్కడ. అది కూడా ఇండియా నుంచి వచ్చింది కాబట్టి ఇంకా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ చాలా ఉంటాయి, బట్ అవి మనకి ఎంతైనా ఇండియన్ టేస్ట్ ఉన్నంత మ్యాగీ టేస్ట్ నాకు రాదు, నాకు ఎప్పుడు నచ్చలేదు. అందుకని మేము ఎప్పుడు ఇండియన్ మ్యాగీసే కొనుక్కుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమియా. ఇది ఫర్మిచెలి సేమియా. దీని ప్రైస్ కూడా మనకి ఇక్కడెక్కడో ఉండాలి. ఇక్కడ 37 రూపీస్ ఉంది. కానీ ఈ సేమియా ప్రైస్ వచ్చేసి 400 పైసా ఉంది ఇక్కడ. 400 పైసా అంటే 80 రూపీస్. 32 రూపీస్ ఇండియన్ మ్యాగీ ఇక్కడ 80 రూపీస్కి కొనుక్కుంటున్నాం అనమాట. ఇది కొంచెం పర్లేదు, డబల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్. ఇది 2 kgs ప్యాకెట్. అండ్ ఇది ఇండియన్ బ్రాండ్ కాదు, ఇది లులు బ్రాండ్. ఇది ఇక్కడ లోకల్లో ఉంటుంది. లాస్ట్ టైం నేను గ్రాసరీస్లో లాక్డౌన్లో గ్రాసరీ షాపింగ్ అని చెప్పి లూలు మాల్లో షూట్ చేసి పెట్టాను కదా, నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ బ్రాండ్. దీని ప్రైస్ ఇక్కడ 1 రియాల్ ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్. నెక్స్ట్ మూంగ్. ఇది గ్రీన్ గ్రాము, వీటిని పెసల్ అంటాం కదా. ఇక్కడ 1.1 ఉంది, అంటే 220 రూపీస్ ఉంటుంది మన ఇండియాలో దీని కాస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు, బట్ ఇక్కడైతే 220 రూపీస్ ఉంది ఇండియన్ కరెన్సీలో. నెక్స్ట్ ఆశీర్వాద్ ఆటా. ఇది 2 kgs ప్యాకెట్. ఇది వచ్చేసి ఇండియాస్ నెంబర్ 1 ఆటా బ్రాండ్. అండ్ ఇక్కడ దీని ప్రైస్ 220 రూపీస్ ఉంది. 2 kgs పర్ 220 రూపీస్. సో ఇండియాలో దీని ప్రైస్ ఎంత ఉంటుందో నాకు అంత తెలియదు, బట్ ఇక్కడ ప్రైస్ ఇండియన్ కరెన్సీలో 220 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ పఫ్డ్ రైస్, బొంగులు, మరమరాలు, అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు దీనిది వచ్చేసి ఇది 400 గ్రామ్స్. అండ్ దీని ప్రైస్ 400 పైసా, అంటే ఇండియన్ కరెన్సీలో 80 రూపీస్. ఇండియాలో 40-30 రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా, ఇక్కడ 80 రూపీస్ ఉంది ఇండియన్ కరెన్సీలో. నెక్స్ట్ పోహా అంటే అటుకులు. ఇక్కడ ఇది 450 పైసా ఉంది, అంటే 85 రూపీస్. ఇండియాలో తెలీదు. ఇది 500 గ్రామ్స్, హాఫ్ కేజీ ప్యాకెట్. నెక్స్ట్ ఎవరెస్ట్ చిల్లీ పౌడర్. ఇది మనకి ఇక్కడ 350 పైసా ఉంది. దీని ప్రైస్ ఇండియాలో 34 రూపీస్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా 34 రూపీస్. 34 రూపీస్ ఉన్న ఇండియాలో ఎవరెస్ట్ చిల్లీ పౌడర్ ఇక్కడికి వచ్చేసరికి 350 పైసా అయింది, అంటే 65 రూపీస్. డబల్ అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ గోధుమ రవ్వ. ఇది 1 kg ప్యాకెట్. ఇది ఇండియాలో దీని ప్రైస్ తెలీదు, బట్ ఇక్కడ అయితే దీని ప్రైస్ వచ్చేసి 800 పైసా. 800 పైసా అంటే ఇక్కడ దీని ప్రైస్ 800 పైసా అంటే మనకి 160 రూపీస్ ఉంటుంది. 1 kg గోధుమ రవ్వ 160 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ మనకి ఇది 190 పైసా ఉంది ఇక్కడ, అంటే 190 పైసా ఈక్వస్ట్ ఆల్మోస్ట్ 40 రూపీస్ అలా ఉంటుంది. ఇండియాలో అయితే ఇది 20-25 అట్లా ఉంటుంది అనుకుంటా, చిన్న ప్యాకెట్ 40 రూపీస్. అండ్ నెక్స్ట్ రైస్ రవ్వ ఇది కూడా 1 kg ప్యాకెట్. దీని ప్రైస్ 800 పైసా, అంటే 160 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. స్నాక్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి నాచోస్ టైప్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ 355 పైసా, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 65 రూపీస్ ఉంటుంది. 65 రూపీస్ దీనికంటే కొంచెం ఎక్కువే, కానీ చాలా బాగుంటాయి ఇవి, సో తప్పక తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ సాబుదానా పొటాటో చక్లీ అని, ఇవి వడియాలు. ఇవి వచ్చేసి ఇక్కడ 550 పైసా ఉంది, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్. జనరల్గా మన ఇండియాలో అయితే మనమే పెట్టుకుంటాము, లైక్ ఎండకు పెట్టుకొని వడియాల్లాగా వేయించుకుంటాం, బట్ ఇక్కడైతే కొనుక్కున్నాం మేము. అండ్ లాస్ట్ టైం మేము పొటాటో చిప్స్ తీసుకున్నాము, అవి కూడా చాలా టేస్టీగా ఉండే. అండ్ ఎందుకో ఈసారి ఇవి ట్రై చేయాలనిపించింది, అందుకని ఇవి తీసుకున్నాము. లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి మస్కట్లో ఇండియన్ స్టోర్ అండ్ ఇండియన్ స్టోర్లోని గ్రాసరీస్, వాటి కాస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, హ్యావ్ అ నైస్ డే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.